హాయ్ బిర్యానీ లవర్స్, ఇది అత్తమ్మ స్టైల్ హోమ్మేడ్ చికెన్ బిర్యానీ అండి. దీనికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వితౌట్ ఆయిల్ చికెన్ని ఓన్లీ సాల్ట్ పసుపు వేసి మంచిగా చికెన్లో వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ టమోటా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా పచ్చిమిర్చి పేస్టు, అలాగే కొద్దిగా పెరుగు, బిర్యానీ స్పైసెస్, లెమన్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకొని బిర్యానీకి సరిపోయే పాత్ర, అలాగే ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా సాల్ట్ వేసి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా టమోటా పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకొని టమోటా బాగా ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్నటువంటి పుదీనా పచ్చిమిర్చి పేస్టు, అలాగే కొద్దిగా పెరుగు వేసి మసాలా అంతా బాగా గట్టిగా పడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లెమన్ వాటర్ పిండుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ కూడా వేసి మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకొని, అలాగే కొద్దిగా మనకు స్పైస్ టాలరెన్స్ని బట్టి మనకి ఎంత కారం కావాలంటే అంత కారం కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలండి. తర్వాత చికెన్కి మంచిగా కారం అంతా బాగా అప్లై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ బిర్యానీకి సరిపోయినటువంటి వాటర్ వేసుకొని, వాటర్ మంచిగా బాయిల్ అయ్యే స్టేజ్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేయాలండి. బాస్మతి రైస్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యే స్టేజ్లో కాటన్ క్లాత్ పెట్టి 15 నిమిషాలు దమ్ పెట్టాలి అండి. అంతే, హోమ్మేడ్ అత్తమ్మ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. ఇంకా వేడివేడిగా మంచిగా చికెన్ని కలుపుకొని కింద నుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని వేడి వేడి చికెన్ బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ హాట్ క్లైమేట్ చల్ల చల్లని